బంగారం ధరలు భారీగా పెరిగినట్లు చూడవచ్చు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,52,150 రూపాయలు పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,39,471 రూపాయలు పలికింది. ఒక కేజీ వెండి ధర 2,32,640 రూపాయలు పలికింది. ఇక బంగారం ధరలు పెరగడానికి అంతర్జాతీయ కారణాలు అనేకం ఉన్నాయి. బంగారం ధర పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. డాలర్ గడిచిన 6 వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్ తగ్గినప్పుడు బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయి. దీంతో గోల్డ్ డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరిగినట్టు నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే జూలై నెలలో అమెరికా జాబ్స్ డేటా ఊహించిన దానికంటే తక్కువగా రావడం కూడా దీనికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఫలితంగా సెప్టెంబర్లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశం తగ్గిపోయిందని పేర్కొన్నారు. ఫలితంగా మార్కెట్లో బంగారం ధర పెరగడానికి ఇది ఒక కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను కనుక పెంచినట్లయితే బంగారం ధర భారీగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచింది. ఇక సెప్టెంబర్లో మరొకసారి మానిటరీ పాలసీ కమిటీ భేటీ కానుంది. ఈ భేటీలో కూడా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడం లేదా తగ్గించడం జరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక దీంతో సురక్షితమైన పెట్టుబడి సాధారణంగా భావించే బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నట్లు చూడవచ్చు. ఇక మరోవైపు దేశీయ మార్కెట్లో కారణాలను చూసినట్లయితే ప్రస్తుతం శ్రావణ మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో వివాహాల సీజన్ కూడా ప్రారంభం కానుంది. దీంతో ప్రస్తుతం బంగారు ఆభరణాలకు మంచి డిమాండ్ మార్కెట్లో కనిపిస్తుంది. ఇది కూడా బంగారు ధరలు పెరగడానికి ఒక ప్రధాన కారణంగా కూడా చెప్పవచ్చు. ఇక దీనికి తోడు ఇరాన్ అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గడం చూడవచ్చు. ఇది కూడా డాలర్ విలువ తగ్గించడంతో పాటు బంగారం ధరలు పెంచడానికి దోహదపడతాయని చెప్పవచ్చు.